చేసుకోండి. మీరు ఫుల్ వేస్తే ఫుల్ మొత్తం తీసుకుంటుంది. మిషన్ పవర్ ఆన్కి ఆఫ్కి ఈ బటన్ మేడం, ఓకేనా. క్లాత్స్ కూడా రోల్ చేసి వేయకండి, సింగిల్ వేయండి. ఏది వేసినా కూడా మిషన్ అంతా 8 kgs కదా, 7 pairs వేసుకోవచ్చు. 8 జతలు లాస్ట్, ఎక్కువ అంతకంటే ఎక్కువ వేయకండి. ఈ 4 ప్రోగ్రామ్స్కి ఈ బటన్, ఈ 4 ప్రోగ్రామ్స్కి ఈ బటన్, ఓకేనా. రెగ్యులర్గా యూజ్ చేయాల్సిందే రెగ్యులర్గా ఇది నార్మల్, ఓకేనా. నార్మల్ దాంట్లో మీకు డ్రెస్ మెటీరియల్స్ వస్తాయి, శారీస్ వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ వైట్ కానీ కలర్ వెళ్ళే బట్టలు కలపకండి, సపరేట్ వేసుకోండి. టర్బో వాష్, హెవీగా మురికిన బట్టలు కానీ ఏమైనా ఉంటే సపరేట్ వేసుకోవచ్చు. క్విక్ వాష్, ఇప్పుడు 2 జతలు 3 జతలు అనుకోండి, ఇప్పుడు మనకి ఏ వాష్ ఉన్నా కూడా దీనికి ప్రెస్ చేస్తే అది చేంజ్ అవుతా ఉంటుంది. ఓకే, ప్రోగ్రామ్ చేంజ్ చేసుకోవాలంటే ఈ బటనే. క్విక్ వాష్, ఇప్పుడు 2-3 జతలు అనుకోండి, అర్జెంట్ వాష్ కావాలంటే దీంట్లో వేసుకోవచ్చు. మరీ హెవీగా మురికి ఉన్నాయి కాకుండా నార్మల్గానే వేసుకోవచ్చు. స్ట్రాంగ్ జీన్స్కి కానీ లావు క్లాత్స్ ఉంటాయి కదా, సపరేట్గా వాటి కోసం. లేదంటే బెడ్షీట్స్ ఉంటే బెడ్షీట్స్ వేసుకోవచ్చు, కానీ బ్లాంకెట్స్ మాత్రం అస్సలు వేయకండి. దొడ్డు చెద్దర్లు ఉంటాయి కదా, అస్సలు వేయకండి. ఓన్లీ బెడ్షీట్స్ వేసుకోవచ్చు, అది కూడా సింగిల్. ఓకే, ఇట్ సైడ్ ప్రీ నార్మల్ కొద్దిసేపు నార్మల్గా నానబెట్టి వాష్ చేస్తుంది. కానీ దీంట్లో ఆల్రెడీ టైమే 1.5 hour తీసుకుంటుంది. ఇదంటే ఇంకా ఎక్కువ టైం అవుతుంది. ఆక్వా రిసీవ్, దీంట్లో ఏంటంటే స్పిన్నింగ్ కాదు, వాష్ రిన్స్ అవుతుంది కానీ స్పిన్ కాదు. మిగతా అన్నింటిలో స్పిన్ కూడా అవుతుంది ఆటోమేటిక్గా. జెంటిల్, సపరేట్గా వర్క్ ఉన్న శారీస్ ఉంటాయి కదా, ఓన్లీ శారీస్ వేసుకోవాలంటే దీంట్లో వేసుకోవచ్చు. టప్ క్లీన్, మీరు యూజ్ చేసే వాటర్ మొత్తం సాల్ట్ వాటర్ తోటి ఏంటంటే డ్రమ్ హోల్స్ ఉన్నాయి కదా, ఈ డ్రమ్ హోల్స్ మొత్తం బ్యాక్ సైడ్ రష్ పడుతూ ఉంటుంది. ఫ్లోరైడ్గా రష్ అంతా ఫామ్ అవుతూ ఉంటుంది బట్టలకి ఇలా మురికితోటి. ఖచ్చితంగా దీనికి క్లీనింగ్ పౌడర్ ఉంటుంది, ఎవ్రీ 3 months కంపల్సరీ యూజ్ చేస్తుంది. మీకు అది యూజ్ చేయకుండా డైరెక్ట్ వాడితే మిషన్ మాత్రం లైఫ్ ఎక్కువ ఇవ్వదు. ఏదైతే మురికి వెళ్ళిందో అదే బట్టల కంటే బట్టలు కూడా ఖరాబ్ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా యూజ్ చేయండి. అని కూడా ఏంటంటే పౌడర్ అది బయట ఎక్కడ దొరకదు, మళ్ళీ సర్వీస్ సెంటర్లో దొరుకుతుంది, ఓకేనా. ఈ ప్రోగ్రామ్ పైన పెట్టేసి జస్ట్ ఒక పౌడర్ ప్యాకెట్స్ ఉంటాయి, ఒక ప్యాకెట్ కట్ చేసి బట్టలు వేయద్దు, సర్ఫ్ వేయద్దు, ఒక ప్యాకెట్ డైరెక్ట్ డ్రమ్లో వేసి స్టార్ట్ చేసుకోండి. ఆటోమేటిక్ డస్ట్ ఏమో క్లీన్ చేసి పంపించాలి, యాసిడ్ టైప్ మొత్తం పనిచేస్తుంది, ఓకేనా. ఇప్పుడు మనం రెగ్యులర్గా నార్మల్ దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇది ఒకటి సెట్ చేస్తే మాన్యువల్గా కానీ ఆటోమేటిక్గా సెట్ అవుతాయి. వాటర్ లెవెల్ కానీ తిరిగే స్పీడ్ కానీ అన్ని ఆటోమేటిక్ సెట్ అవుతుంది. మిషన్ మీకు నడిచినంతసేపు ట్యాప్ మాత్రం ఆన్ పెట్టేసేయండి, ఓకే. పవర్ కనెక్షన్ మధ్యలో పవర్ ఆఫ్ అయినా కూడా ఎక్కడి నుంచి అయితే ఆగిపోయిందో అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. స్విచ్ ఎప్పుడు బంద్ చేయకండి మీరు పవర్ పోతే, ఓకే. ఏసి షూస్ అంటే క్లాస్ ఉంటే ఏసి చూసుకోండి మేడం. ఇంకోటి ఇక్కడ సైడ్కో ఫిల్టర్ ఉంటుంది, ఇది అప్పుడప్పుడు 15 days ఒకసారి క్లీన్ చేసుకోండి. హెయిర్స్ కానీ డస్ట్ ఏమన్నా ఇక్కడ షాపుగా ఉంటుంది, ఓకేనా. ఆటో డ్రై మ్యాక్సిమం 70% డ్రై అవుతుంది. ఒక 1/2 hour 1 hour బయట వేసుకుంటే సరిపోతుంది.